టైటిల్ యొక్క మెమరీ వర్సెస్, అలాగే ఆ మెమరీ వర్సెస్ సంబంధించినటువంటి వ్యక్తులను పరిచయం చేయడానికి సీనియర్ గ్రూప్ లో నుండి రానున్నటువంటి హర్షిత, జోషిత, నిషిత, ఈ ముగ్గురిని చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. వారు దేవుని యొక్క మాటలను మన మధ్యలో పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నిషిత. నేను సీనియర్ గ్రూప్ నుంచి వచ్చాను. ఈరోజు మేము 5 రోజులు జరిగిన సిజిసి క్లాస్లో జరిగిన లెసన్ టైటిల్స్ని చెప్పబోతున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జోషిత. నేను కంఠస్థ వాక్యాలు చెప్పబోతున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హర్షిత. మేము ఈ 5 డేస్ వచ్చి సిజిసిలో ఏం నేర్చుకున్నామో దాని గురించి చెప్పబోతున్నాం. మొదటి రోజు మేము నేర్చుకున్న ఫలం ప్రేమ ఫలం. ప్రేమ ఫలం అంటే దేవుని ప్రేమను పంచుట. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించున్నట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను 13:34. యేసుక్రీస్తు పేతురును ఎంతో ప్రేమించెను. కానీ పేతురు దేవుడిని 3 సార్లు ప్రభువుని ఎరుగను అని చెప్తాడు. కానీ యేసు ప్రభువు అతనిని ప్రేమించాడు. యేసు పునర్ధానము తరువాత నా గొర్రెలను మేపు అంటే నా సంఘమును బాధ్యతగా చూసుకో అని చెప్తాడు. ఇతరులను మనం బాధ్యతగా చూసుకోవడమే క్రీస్తునందు నిజమైన ప్రేమ అని తెలుసుకున్నాను. రెండవదిగా మేము నేర్చుకున్న ఫలం సంతోష ఫలం. సంతోష ఫలం అంటే దేవుని ఆశీర్వాదంలో సంతోషించుట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. వారు అదే నిజమైన సంతోషమని ఎంచుకున్నారు. కాబట్టి మనం కూడా మన కష్ట సమయాల్లో దేవుణ్ణి స్తుతించాలి. అదే నిజమైన సంతోషం అని తెలుసుకున్నాను. మూడవ రోజుగా మేము నేర్చుకున్న ఫలం సమాధాన ఫలం. సమాధాన ఫలం అంటే దేవునిలో అందరినీ సమాధానపరచుట జీవించాలి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కీర్తనలు 37:11. యాకోబు మరియు ఏసావు వారి మధ్య సమాధానాన్ని కోల్పోయినప్పుడు యాకోబు మొదట దేవునితో పోరాడి సమాధానాన్ని పొందుకుంటాడు. తరువాత తన అన్నతో సమాధాన పడడానికి సిద్ధపడతాడు. కాబట్టి మనం కూడా మొదట దేవునితో సమాధానంగా ఉంటేనే ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలం. కాబట్టి ఎవరినైనా క్షమించాలన్నా లేదా క్షమాపణ అడగాలన్నా నేను మొదటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలుగవదిగా మేము నేర్చుకున్న ఫలం సహనం యొక్క ఫలం. సహనం యొక్క ఫలం అంటే దేవుణ్ణి విశ్వసిస్తూ వేచి ఉండుట. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఎఫెసీ 4:32. యోబు తన సర్వాన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని, సహనాన్ని వదలలేదు. కాబట్టి అతడు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని, సహనాన్ని వదలకూడదు అని తెలుసుకున్నాను. చివరిగా మేము నేర్చుకున్న ఫలం దయ యొక్క ఫలం. దయ యొక్క ఫలం అంటే దేవుని ప్రేమను క్రియల ద్వారా చూపించుట. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. యాకోబు 5:8. మంచి సమరయుడి లాగా ఈ పొరుగు వారి పట్ల జాలి కలిగి ఉండాలని తెలుసుకున్నాను. ఆమేన్.